హాయ్ అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇంకా మేమైతే ఈరోజు చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం చేయాలక్క ఇవాళ స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. సో ఇంకా నేనైతే పిల్లలతో హడావుడి పని అంతా చేసేసుకుని వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంకా ఈవినింగ్ సండే సంత ఉంటుందని చెప్పాను కదా. సో ఇంకా ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు, నైట్ అయిపోయింది, 7:30 అలా అయిపోయింది. సో ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. గ్రహణం ఉంది, అసలు బయటికి తిరగొద్దని చాలామంది అసలు రాను కూడా రావట్లేదు, న్యూస్లో కూడా చెప్తున్నారు కదా. 9 నుంచి గ్రహణం అంట. సో మనం ఈ లోపు వెళ్ళి కూరగాయలు తీసుకోవచ్చు కదా అనేసి వెళ్ళాము. అసలు ఎప్పుడు చూసినా రద్దీగా ఉండే సంత ఇవాళ అసలు బోసిపోయింది, ఎవ్వరు లేరు. కొంతమంది వచ్చి తీసుకుంటున్నారు. సో ఎప్పటిలాగా పోల్చుకుంటే ఇవాళ చాలా తక్కువ, అంటే 5కి 6కి అలా వచ్చి తీసుకొని వెళ్ళిపోయారంట. సో ఇంక ఇప్పుడు నేను ఏమేమి తీసుకొని వచ్చానో చూపిస్తున్నాను. నేను కొన్నే తీసుకొని వచ్చాలేండి. ఇంకా యాపిల్స్, ఫ్రూట్స్ అయితే ఈసారి తీసుకొని వచ్చాను. అలాగే బీరకాయలు, ఇంకా బెండకాయలు, దొండకాయలు, ఆరకాకరకాయ అంటారు, మా దగ్గర ఏమో బోడకాకరకాయ అంటారు, అవి మళ్ళీ కీరాలు, ఇంకా బెండకాయ చెప్పాను కదా. సో ఇంకా టమాటాలు, ఇంకేవేవో తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. కొన్నే తీసుకొని వచ్చా, ఈసారి సంత పెద్దగా చేయలేదు. టమాటాలు అసలు టమాటాలు కేజీ 30 రూపాయలు, 2 కేజీలు అయితే 50 రూపాయలంట. ఇంకా 2 కేజీలు తీసుకొని వచ్చి నేను ఎక్కడ పెట్టాను, వద్దులే అనేసి మామూలుగా 1 కేజీ అయితే తీసుకొని వచ్చాను. ఈసారి అయితే సంత పెద్ద ఇంట్రెస్ట్గా అయితే చేయలేదు. నాకు కూడా అసలు కాలు పట్టేసింది నడుచుకుంటూ పోతూ ఉంటే, అసలు నడవలేకపోయా, బాగా తీపొచ్చేసింది. ఇంకా అలాగే కుంటుకుంటూనే నడుచుకుంటూ వచ్చాను. ఇప్పటికి కూడా నొస్తూ ఉంది. సో అందుకే ఇంట్రెస్ట్ అయితే పోయింది, ఎవరు కూడా లేరు. సో నాకు పెద్దగా కూరగాయలు కూడా తీసుకోవాలనిపించలేదు, మొత్తం తీసేసుకున్నారు. ఎందుకంటే ఈ టైంకి ఎప్పుడు సంత జరిగేది. సో మనం ఈ టైంకి పోతే మనకు అన్నీ దొరుకుతాయి, కానీ వాళ్ళు ముందే వచ్చి తీసేసుకునేసరికి కూరగాయలు అంతా ఫ్రెష్గా అనిపించలేదు. సో మీరైతే ఏం చేస్తున్నారు? ఇవాళ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.